అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2024వ సంవత్సరంలో రాఖీ పండుగ అంటే రక్షాబంధన్ ఎప్పుడు వస్తుంది, తేదీ తిథి ఎప్పుడు అని, అలాగే పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉందో, రాఖీ కట్టవలసిన శుభ సమయాలు ఏమిటో, రాఖీ పండుగ యొక్క విశిష్టత, అలాగే భద్ర సమయం అంటే ఏమిటో, ఏ సమయంలో రాఖీ కట్టకూడదో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి। ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను। అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా చూసేయొచ్చు। ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం। హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని, రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు। ఈ పవిత్రమైన రోజున సోదరీమణులంతా తమ సోదరులకు రాఖీ కట్టి పండుగలా జరుపుకుంటారు। ఈ రాఖీ పండుగను రక్షాబంధన్ అని కూడా అంటారు। ఈ రోజున తమ అన్నదమ్ములకు అక్క చెల్లెలు ఖచ్చితంగా రాఖీ ఎందుకు కడతారో, రాఖీ పండుగ విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం। రాఖీ అంటే రక్షణ అని అర్థం। రక్షాబంధన్లో రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే సూత్రం అని అర్థం। అందుకే ప్రతి ఒక్క సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం కడతారు। తమ సోదరులందరూ ప్రతి ఒక్క పనిలోనూ విజయం సాధించాలని కోరుతూ, వారి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఎర్రని దారాన్ని తయారు చేసి చేతికి కడతారు। అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థం తినిపించి వారి నుదుట వీరతిలకం పెడతారు। అనంతరం హారతిచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు। సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు। అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను సైతం ఇస్తారు। చెల్లెళ్ళు అన్న ఆశీర్వాదాన్ని, అక్కలైతే తమ్ముళ్లకు ఆశీస్సులను అందిస్తారు। నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు। నీకు నేను ఎప్పుడూ రక్ష అని చెప్తూనే నాకు నువ్వు రక్షణగా ఉండాలని ధర్మాన్ని ఈ రక్షాబంధనంతో బోధిస్తారు। ఇక రక్షాబంధనం రోజు సోదరులు ఇచ్చే బహుమతులంటే సోదరీమణులకు ఎనలేని ప్రేమ। వారికిచ్చే బహుమతి ఏదైనా ఎంతో ప్రేమగా దాచుకుంటారు, తీపి జ్ఞాపకంగా భావిస్తారు। ఈ 2024వ సంవత్సరంలో రాఖీ పండుగ ఎప్పుడొచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। 2024వ సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తిథి ఆగస్టు 19 సోమవారం తెల్లవారుజామున 3:05 ప్రారంభమై అదే రోజు అంటే ఆగస్టు 19 సోమవారం రోజే రాత్రి 11:55 ముగుస్తుంది। కాబట్టి రాఖీ పండుగను ఆగస్టు 19 సోమవారం రోజున జరుపుకోనున్నాము। రాఖీ పండుగ రోజు రాఖీని భద్ర సమయంలో కట్టకూడదు అంటారు। ఈ భద్ర సమయం అనేది ఆగస్టు 19 సోమవారం ఉదయం అంటే తెల్లవారుజామున 3:05 నుండి మధ్యాహ్నం 1:32 వరకు ఉందండి। ఈ సమయంలో రాఖీని అసలు కట్టకూడదు। భద్ర సమయం ముగిసిన తర్వాతనే రాఖీ కట్టాలండి। రాఖీ కట్టే శుభ సమయం ఆగస్టు 19 సోమవారం మధ్యాహ్నం 1:46 నుండి 4:19 వరకు ఎప్పుడైనా కట్టుకోవచ్చు। ఇది కుదరని వాళ్ళు పౌర్ణమి గడియలు వెళ్లే లోపు అంటే రాత్రి 11:55 లోపుగా కట్టుకోవచ్చు। సమాజంలో మానవతా విలువలు మంటగలుస్తున్న నేటి రోజుల్లో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది। సోదర సోదరీమణుల మధ్య ఉండే అనుబంధానికి, ప్రేమానురాగాలకు అద్దం పట్టే పండుగ రాఖీ పండుగ కావడంతో మానవ సంబంధాల మెరుగుదలకు, విచక్షణకు ఈ పండుగ దోహదం చేస్తుంది। రాఖీ పండుగను రక్తం పంచుకొని పుట్టిన సోదర సోదరీమణుల మధ్య జరుపుకోవాలని లేదు। ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా సోదరుడు సోదరి అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరూ రక్షాబంధనాన్ని కట్టి వారి క్షేమాన్ని కోరుకోవచ్చు। ఆత్మీయుల మధ్య అనుబంధాలకు, ఐకమత్యానికి, పరస్పర సహకారానికి చిహ్నంగా రక్షాబంధనం నిలుస్తుంది। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।